సెప్టెంబర్ 7వ తేదీన జరగబోయే వినాయక చతుర్థి మరియు సెప్టెంబర్ 16వ తేదీన జరగబోయే మిలాదున్నబీ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకలకు సంబంధించి నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ నేపథ్యంలో వినాయక మండపాలను ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వినాయక చతుర్థి భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మరియు క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచనలు చేశారు. అదేవిధంగా రోజైనా లేదా మెయిన్ ప్రొఫెషన్ రోజైనా మీరు ఈ ప్రొఫెషన్కి ఏవైతే వాహనాలు వాడుతున్నారో అవి కండిషన్లో లేకపోవడం వల్ల వాటి యొక్క కండిషన్ చూసుకోకపోవడం వల్ల ఇది మనిషి యొక్క మన ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగిస్తున్నాయని చాలా సందర్భాల్లో నిర్వహించుకోవడం అనేటటువంటిది ఆనవాయితీగా జరుగుతూ ఉందని, ముఖ్యంగా ప్రతిసారి ఈ సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరంగా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల మనం నిమజ్జనం అనేటటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉండాలి. వినాయక ఉత్సవాలు, అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మా తరఫున చేసేటటువంటి సూచనలు ఏంటంటే, వినాయక మండపాలు ఏమవుతున్నాయో ఆ మండపాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా వాళ్ళు భక్తి ప్రపత్తులతో భక్త శ్రద్ధాశక్తులతో ఆ మండపాలను ఏర్పాటు చేసినటువంటి మనం కల్పించాలి. దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కనుక ఈసారి ఎలాంటి ఇవి లేకుండా మరి వాళ్ళకు అనుమతి చేయండి అని చెప్పడం ఈ సందర్భంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా గంగా జమున అందరికన్నా ముందు ఒక మాట మతం కన్నా